కానీ లగచర్ల ఇష్యూలో అటు కాంగ్రెస్, బీజేపీ మాటకు మాట చెప్తున్న తరుణంలో బీజేపీ ఎందుకు సైలెంట్‌గా ఉంది? బీజేపీ మొన్న కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ ప్రేక్షాలన దగ్గర నిద్ర కార్యక్రమం నిర్వహించిన పరిస్థితి. ఏం చెప్తారు దాని మీద? ఒకటి నందు మూసీ ప్రక్షాళన జరగాల్సింది ఏ ప్రభుత్వం ఉన్నా. అది హైదరాబాద్ నగరానికి మంచిది, అన్ని రకాలుగా మంచిది. ఇప్పుడు అది కూడా పొలిటిసైజ్ చేసే ప్రయత్నంలో అందరూ ఉన్నారు. అది అధికార పక్షమా, ప్రతిపక్షమా, బీజేపీ ఎవరైనా ప్రతి ఒక్కరూ దాని నుంచి పొలిటికల్ గెయిన్ పొందే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలో ఆ ప్రభుత్వం ఉన్నది, హైకోర్టు 10 సార్లు చెప్పొచ్చు, మూసీని సుందరీకరణ చేయండి, మొట్టికాయలు వేయొచ్చు, కానీ ఏ రోజు చలించలేదు. కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే మూసీ సుందరీకరణ కోసం ఒక కార్పొరేషన్ వేసి దానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని చైర్మన్ చేశారు. అంటే రాజకీయంగా ఒక పదవిని సృష్టించుకోరు తప్ప దాని సుందరీకరణ తెరువు బీఆర్ఎస్ ఎన్నడూ పోలే. సుధీర్ రెడ్డి అని అతను కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో కలిసిండే, అర్థమైందా? ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆయనకు మూసీ ప్రక్షాళన కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి కూర్చుండబెట్టుకున్నారు. ఆయనకు 50 కోట్లు 100 కోట్లు కేటాయించారు. మమ అనిపించిండు, 5 ఏళ్ల కాలం గడుపుకుంటారు. మూసీ ప్రక్షాళన చేయమంటే రాజకీయ నిరుద్యోగి పదవి సృష్టించి మీరు కాలం గడుపుకున్న పరిస్థితి కదా. నువ్వు ఇలా ఏమని మాట్లాడుతుంది బీఆర్ఎస్? అంటే నైతికత అనేది ఈరోజు తెలంగాణకున్న ప్రతిపక్షానికి ఏ విషయంలో కూడా లేదు. ఏముంటుంది చెప్పు? సుధీర్ రెడ్డిని కార్పొరేషన్ చైర్మన్ చేసి ఏం చేసినావు 5 ఏళ్ళు? ఎందుకు సుందరీకరణ జరగలేదు? ప్రక్షాళన మూసీది ఎందుకు జరగలేదు? కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కోర్టు అన్నిసార్లు ముట్టికాయలు వేసినాక కూడా నీ ప్రభుత్వం చెల్లించలే. కాకపోతే ఒక రాజకీయ నిరుద్యోగికి ఒక పదవి ఇప్పించుకున్నావు, కానీ మూసీ ప్రక్షాళన మాత్రం జరగదు. ఎంత దుర్మార్గం అది! ఇలా ఆ పార్టీ మూసీ మీద అదేదో మూసీల నిర్వాసితులు అవుతున్న వాళ్ళ పట్ల మాట్లాడితే ఏమనిపించాలి మనకు? బట్ ఏదో ఒకటి జరుగుతుంది, అది సుందరీకరణ పనులు జరగాల్సిందే, అదేం డౌట్ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి పార్టీ కూడా మైలేజ్ కోసం చూస్తుంది. ఇప్పుడు బీజేపీ మూసీ నిద్ర చేసిందనంటే ఇప్పుడు అది నేను ఎక్కడ వెనకబడిపోతున్నాను అని భయానికి ఆ పార్టీ కూడా చేస్తున్నది. ఇప్పుడు బీజేపీది కూడా ఏంటంటే డ్యూయల్ రోడ్. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే కానీ నిర్వాసితులను అదేంది ప్రజల ఇళ్లను మాత్రం కూల్చొద్దు. ప్రక్షాళన ఎట్లయితుంది మరి? అంటే సెన్స్లెస్ పాలిటిక్స్ మూసీ విషయంలో అన్ని పార్టీలు ఆడుతున్నాయి. దేని దగ్గర కూడా ప్రజల ఇంట్రెస్ట్లో ఒక పొలిటికల్ స్టాండ్ ఉన్న పార్టీ తెలంగాణలో లేకపోవడం నిజంగానే దురదృష్టకరం. ఈయన రేవంత్ ప్రభుత్వాన్ని కూడా మూసీ ప్రక్షాళన స్టార్ట్ చేసినాక అది ముందుగా వాళ్ళను ఒక ప్లాన్ ప్రకారంగా అక్కడి నుంచి ఎవరైతే మూసీ లోపల ఉన్నవాళ్ళు తొలగించే ప్రయత్నం అనేది అగమిగాల మీద జరగాల్సింది కాదు. అది ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళని పక్క జరిగితే పోయేవాళ్ళు, పెద్ద సమస్య కాదు. నువ్వు ఇమీడియట్గా గుడ్డెద్దు చేనులో పడ్డట్టుగా నువ్వు ఆ కార్యక్రమం తీసుకుంటున్నావు, మీరు అంతా ఖాళీ చేయాల్సిందని ఒకరోజు, బాగా ప్రజల నుంచి వ్యతిరేకత పెరగంగానే డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఒకరోజు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాక మీకు 2 లక్షలు ఇస్తామని ఒకరోజు. అంటే పబ్లిక్ ఒత్తిడి ఎట్లుందో అట్లా చెప్పుకుంటూ పోయినావు, కానీ ఒక ప్లాన్ ప్రకారంగా మూసీ ప్రక్షాళన కోసం రేవంత్ ప్రభుత్వం కూడా పనిచేయలేదు అనేది ఉన్న విషయం. రెండోది, మూసీ ప్రక్షాళన అనేది ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో మనం, అది మూసీ పునరుద్ధరణ అని అంటున్నాము, దానికి 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు అని కేటీఆర్ అడుగుతున్నాడు, బీజేపీ కూడా అడుగుతుంది. ప్రతిపక్షాలు అంటే అడగాల్సింది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మధ్యన చెప్పిండు ముఖ్యమంత్రి కూడా, అప్పటి వరకు చెప్పలేదు, అదేదో ప్రభుత్వమే మూసీ పునర్నిర్మాణం చేస్తుందన్నట్టుగా బిల్డప్లు ఇచ్చుకుంది ప్రభుత్వం, కానీ వాస్తవం కాదు. ట్రిపుల్ కింద మూసీ నిర్మాణాన్ని చేస్తుంది, పునర్నిర్మాణం చేస్తుంది. ట్రిపుల్ మీన్స్ ఏంది? ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ భాగస్వామ్యం రెండింటి కంబైన్డ్గా ఉండేదే ఆ ప్రాజెక్టు. మీరు చెప్పారు కాబట్టి దానికి ఎవరు తీసుకొచ్చి పెట్టేది ఏముందని ఆయన 1,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చేందుకు ఇక్కడ అవకాశం కూడా లేదు కదా. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు చేసిపోయింది. ఇంక ఈయన కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంలో మూసీ ప్రక్షాళన అనేది జరుగుతుంది అనేది మనకు అర్థమవుతున్న విషయం. దాని సుందరీకరణ అనండి, పునర్నిర్మాణం అనండి, తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కు సంబంధించి చాలా మంచి ప్రోగ్రామ్, నో డౌట్. దాన్ని పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం మాత్రం ఉందని నాకు అనిపించదు. నిజంగానే మూసీ ఈ పునర్నిర్మాణం అనేది జరిగితే
డెఫినెట్లీ హైదరాబాద్ బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇతరత్ర పెట్టుబడులు కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది, పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంటుంది, అన్ని రకాల బెనిఫిట్ అయ్యే ప్రాజెక్ట్ అది. అందులో మనం ఎవరు కానీ పొలిటికల్గా వ్యతిరేకించే అంశం మాత్రం కాదు. ఓకే.